హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇక్కడ ఆర్మీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే ఒక నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్ చూసినట్లయితే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఏ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఆస్పైరింగ్ యంగ్ ఉమెన్ మేక్ ఏ మూవ్ అండ్ జాయిన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ షార్ట్ సర్వీసెస్ కమిషనర్ ఆఫీసర్ ఇన్ ద మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ ఎంఎన్ఎస్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాటికి సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎంఎస్సీ నర్సింగ్ ఆర్ పీబీబీఎస్సీ నర్సింగ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేషనాలిటీ సంబంధించి మస్ట్ బీ ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి షుడ్ హ్యావ్ పాస్ ద ఎంఎస్సీ నర్సింగ్. మీరు ఎంఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండాలి, లేదా బీఎస్సీ నర్సింగ్ అయితే పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రమ్ ఐఎన్సీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ టు బీ రిజిస్టర్డ్ ఇన్ ద నర్స్ అండ్ రిజిస్టర్డ్ మిడ్ వైఫ్ ఫ్రమ్ ది స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ సంబంధించి అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే a candidate will require to produce the original and self-attested copies of mark sheet and passing certificate and valid state nursing registration certificate at the time of interviews టైంలో వీటికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి బిట్వీన్ ద 25th December 1998 and 26th December 2002 both days are includes. The candidates must have between 21 and 31 years of age on the date of ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ నాటికి 21 నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలండి ఖచ్చితంగా. ఇక ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ విల్ బీ ఎక్సెసెడ్ యాజ్ పర్ ద మిలిటరీ స్టాండర్డ్ బై మిలిటరీ అథారిటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ అండర్గో ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ టు బి కండక్టెడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నటువంటి ఎన్టీఏ వాళ్ళు అయితే కండక్ట్ అయితే చేస్తారండి ఆన్ 14th January 2024 ఎట్ ది సెలెక్టర్ సెంటర్ ఆల్ ఓవర్ ద ఇండియా సంబంధించి. ద సిబిఈ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద నర్సింగ్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి అండ్ ద జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దేర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ అండి, ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అలాగే ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ సిబిఈ ఇస్ 50%. ద క్యాండిడేట్స్ విల్ బీ ఏబుల్ టు వ్యూ దేర్ ఓన్ స్కోర్ కార్డ్ ఎట్ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి అయితే స్కోర్ కార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ద లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ద జాయింట్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఇంటర్వ్యూ వచ్చేసి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ విల్ బీ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఎట్ ఢిల్లీ సబ్జెక్ట్ టు ది అవైలబుల్ వేకెన్సీస్ దేర్ ఆఫ్టర్ ద క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్టెడ్ ఇన్ ద మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే మెరిట్లో పాస్ అయిన క్యాండిడేట్స్ని ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది ఎట్ ఢిల్లీకి సంబంధించి. అలాగే సబ్జెక్ట్ టు ది అవైలబుల్ వేకెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు ద మెడికల్ ఎగ్జామినేషన్. ఇంటర్వ్యూ కాగానే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ మే టేక్ 3 to 5 days అయితే పట్టొచ్చండి. అరేంజ్మెంట్ ఆఫ్ ఫర్ అకామిడేషన్ విల్ బీ ద ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. నో కరస్పాండెంట్ క్వరీస్ ఇన్ దిస్ రిగార్డ్ టు ది ఎంటైర్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ద ఫిజికల్ ఫిట్నెస్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఫైనల్ బీ డిటర్మినెడ్ బై ద మెడికల్ బోర్డ్ అండర్ ద ఆర్గ్యుమెంట్ మేడ్ బై ద ఆఫీస్ ఆఫ్ డీజీఏ ఎఫ్ఎంఎస్. ఎక్స్రే ఎగ్జామినేషన్ ఆఫ్ చెస్ట్ అండ్ యూఎస్జీ సంబంధించిన అబ్డామిన్ టెస్ట్ అయితే ఉంటుంది విల్ బీ డన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ విల్ బీ ఏ కాజ్ ఆఫ్ రిజెక్షన్ ఇన్ ద వైల్ అండర్ గోయింగ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ద లేడీ క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ ద ఫిట్ 24 week ఆఫ్టర్ అన్కంప్లీటెడ్ వర్జిన్ డెలివరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి ద ఓన్లీ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద వేకెన్సీ అండ్ మెరిట్ విల్ బీ ప్రొనౌన్స్డ్ ద మెడికల్లీ ఫిట్ ఇన్ ఆల్ అసెప్ట్స్ విల్ బీ సెండ్ ద కాల్ లెటర్ రిపోర్ట్ టు ద వేరియస్ హాస్పిటల్స్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్ సంబంధించిన ఇవ్వడం అయితే జరిగింది. ఇక టీఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఇక వీటికి సంబంధించిన ఎమ్యూల్మెంట్ వచ్చేసి ద కాంపిటీషన్ ఆఫ్ ది ప్రీ కమర్సింగ్ ఫార్మాలిటీస్. ద క్యాండిడేట్స్ విల్ బి గ్రాంటెడ్ ద ర్యాంక్ ఆఫ్ lieutenant and will be
entitled the full pay and allowances admissible to the యాజ్ పర్ ద ఎంఎన్ఎస్ పేజ్ మ్యాట్రిక్స్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రమోషన్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్కి అయితే ఇక్కడ క్లియర్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీరైతే ఎలా అప్లై చేయాలంటే ఖచ్చితంగా www.nta.ac.in ద్వారా మీరు అప్లికేషన్ అయితే కొనసాగించవచ్చు. క్యాండిడేట్స్ మే అప్లై ద ఆన్లైన్ త్రూ ది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ అయితే కొనసాగించవచ్చు. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి యాక్సెసిబుల్ ఫ్రమ్ 7th December 2023 నుంచి 26th December 2023 వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ ద యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ ట్వైస్ ద కాంటాక్ట్ నెంబర్స్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పే ద అమౌంట్ ఆఫ్ 900 రూపీస్ అయితే ఇక్కడ ఫీ అయితే ఉంటుందండి ఎన్టీఏ సంబంధించి. ఈ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కెన్ బి జనరేటెడ్ ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ ది ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే పొందొచ్చు. ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఎస్ఎస్సి ఇన్ ఎంఎన్ఎస్ విల్ బి సబ్జెక్ట్ టు ప్రొవైడింగ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి అసిస్టెడ్ కాపీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ముఖ్యంగా వచ్చేసి మెట్రికులేషన్ సర్టిఫికేట్ అండ్ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ సంబంధించి, వ్యాలిడ్ స్టేట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫర్ అప్గ్రేడెడ్ టు ఎంఎస్సి ఎన్, పీబీ బీఎస్సీ ఎన్, అలాగే నర్సింగ్ సంబంధించిన కోర్సుకు సంబంధించి, అలాగే ఎంఎస్సి పీబీ బీఎస్సీ సర్టిఫికేట్ సంబంధించిన మార్క్ లిస్ట్ అయితే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాడైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఒకవేళ ఉంటే, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి, ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ సంబంధించిన నేషనల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ప్రెజెంట్ ఆఫ్ ఎంప్లాయర్, అలాగే సెల్ఫ్ అసిస్టెడ్ అడ్రస్ ఎన్వలప్ విత్ 40 పోస్టల్ స్టాంప్ ఫర్ స్పీడ్ పోస్ట్ కాల్ లెటర్ సంబంధించిన అంటే సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాపీ ఆఫ్ రిలేటెడ్ ఆర్డర్ ఆఫ్ ప్రీవియస్లీ సర్వ్డ్ ఇన్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ సంబంధించిన తీసుకెళ్లాల్సి ఉంటుంది. రీజన్ ఫర్ రిజెక్షన్, ఒకవేళ మీరు ఎలా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఆర్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ మోర్ దెన్ 1 అప్లికేషన్, నాన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ఇన్కరెక్ట్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అడ్రస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎంఓడి ఆర్మీ, అథూరాంట్ జనరల్స్ బ్రాంచ్ ఇన్ డేట్ జెన్ మెడికల్ సర్వీసెస్, ఆర్మీ డీజీఎంఎస్, డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్, ఏ బ్లాక్ 3rd ఫ్లోర్ అండ్ కేజీ మార్గ్ న్యూఢిల్లీ సంబంధించి ఇక్కడ క్లియర్గా ఈమెయిల్ అడ్రస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ వీడియోలో క్లియర్గా అంటే ఈ ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.